ఇక్కడ ఈ 2+2 డైలాగ్ లో బ్లింకెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. వెన్ ఇండియన్స్ అండ్ అమెరికన్స్, భారతీయులు అమెరికన్స్, ఇఫ్ దే కమ్ టుగెదర్, వాళ్ళు ఒక దగ్గరకు వస్తే, వర్క్ టుగెదర్, కొలాబరేట్ టుగెదర్, స్టడీ టుగెదర్, పాసిబిలిటీస్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆర్ ఇన్ఫినిట్. భారతీయులు అమెరికన్స్ ఒక చోటకు వచ్చి వాళ్ళు స్టడీ టుగెదర్ అంటే ఒకే విధంగా జ్ఞానం నేర్చుకుంటే, కలిసి పనిచేస్తే, కలిసి ప్రోగ్రెస్ అవుతారు, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయని. అదే విధంగా మన జయశంకర్ గారు కూడా ఇండియా అమెరికా టైస్ ఇప్పుడు ఒక హై లెవెల్లోకి వెళ్తున్నాయి, స్ట్రాటజిక్ గా, డిఫెన్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 2+2 డైలాగ్ అనేది రెండు దేశాల మధ్య కొత్తగా ఎకనామిక్ రెసిలియన్స్ ఇంకా పెంచాలని చెప్పి, కమ్యూనిటీ సెక్యూరిటీ పెంచాలని, ఇంక్లూజివ్ ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచాలని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారు. అంతేకాదు పవర్ ఆఫ్ ఇన్నోవేషన్ ని, అంటే మన సృజనాత్మకతని ఆవిష్కరించి ఎక్కువగా మనం ఎకనామిక్ గ్రోత్ ని ప్రమోట్ చేయాలి. దాంతో పాటు ఇండియా అమెరికా సెమీ కండక్టర్స్ విషయంలో, బయోటెక్నాలజీ విషయంలో, తర్వాత క్లీన్ ఎనర్జీ విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో వీటన్నిటిలో ముందుకు సాగుతున్నాయి కలిసి. ఇక్కడ అమెరికా ట్రావెల్ కూడా పెరుగుతుంది. వీసా టైం కూడా, అమెరికా వీసా మనకు వచ్చే టైం ప్లాన్ కూడా తగ్గించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయబోతున్నట్టు చెప్పారన్నమాట.